మన లివర్ పాడైపోతుందండి. స్వయంగా మనమే మన లివర్‌ని పాడు చేసేసుకుంటున్నాం. నేను చెప్తోంది కాదు. ఫేమస్ ఎక్స్‌పర్ట్స్ అందరూ ఇదే చెప్తున్నారు. సౌరభ్ సేఠి అని చెప్పి హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లో ఈయన రీసెర్చ్ చేస్తూ ఉంటాడండి. ఈయన ప్రత్యేకంగా మన కాలేయానికి కొవ్వెందుకు పట్టేస్తోంది? ఈ కాలేయం ఎందుకు పాడైపోతోంది? అనే దాని మీద రీసెర్చ్ చేశాడండి. అంటే ఈ కాలేయానికి పట్టేస్తున్న కొవ్వు ఇన్‌ఫ్లమేషన్‌కి ఎలా కారణమవుతోంది? ఓవరాల్‌గా కాలేయం డ్యామేజ్ అయిపోతూ కాలేయం ఎంత ఇంపార్టెంటో తెలుసు కదండీ! ఆ లివర్ పోతే బాడీ మొత్తం పోతుంది. మనం కూడా పోతాం. సో, ఇక్కడ ఆయన కనిపెట్టిన విషయాలు రెండే 2 విషయాలండి. ఒకటేమో ప్రాసెస్డ్ ఫుడ్ తినటం. మళ్ళీ ప్రాసెస్డ్ ఫుడ్ అనంగానే మీరు వేరే ఏదో ఆలోచిస్తూ ఉంటారు. ప్యాక్ చేసిన ఫుడ్ ఏదైనా ప్రాసెస్డ్ ఫుడ్డే. చాలా చిన్న లాజిక్ అండి. ప్యాక్ చేసిన ఫుడ్డు అంటే ఆళ్ళు ప్రాసెస్ చేస్తారు. ఆ క్రమంలో కెమికల్స్ కలుపుతారు. నిల్వ ఉండటానికి కలుపుతారు. టేస్ట్ రావడానికి కలుపుతారు కదా! ఇవి ప్రాసెస్ చేసిన ఫుడ్డు. ఇంక అంతకు మించి నేనేం చెప్పదలుచుకోలేదు. ఇక బయట వండే ఫుడ్‌లు కూడా ఆల్మోస్ట్ ఆల్ ప్రాసెసింగ్ కోసమే. వాళ్ళు ఒక పూటో, ఒక రోజో, ఒక వారమో నిల్వ ఉండటం కోసమే కదా వండుతారు. ఇవి. ఇది ఒక కారణం. మరి అవి మానగలుగుతున్నామా అంటే అస్సలు మానలేకపోతున్నాం. రెండోది ఎక్కువ రెస్ట్ తీసుకోవడం. రెస్ట్ ఎక్కువైపోయిందండి. మంచి సోఫాలు ఉన్నాయి కదా అని చెప్పి కూర్చొని ఉంటాం. ఇక బెడ్ దగ్గర నుంచి రిక్లైనర్ల దగ్గర నుంచి అబ్బో! 1, 2 కాదు. ఎంత వీలైతే అంత సుఖపడాలనుకొని కూర్చొని ఉంటున్నాం. రెస్ట్‌లో ఉంటున్నాం. కనీసం కాస్త వీలైతే నిలబడి ఉండటం. యాపిల్ వాచ్ కూడా చెప్తూ ఉంటుంది. కాస్త నిలబడరా బాబు అని ప్రతి గంటకి చెప్తూ ఉంటుంది. రోజులో ఎన్ని గంటలు నిలబడాలి అని చెప్తున్న కారణం కూడా అదే. అది మర్చిపోతున్నాం. కాస్త అడుగులేసే అవకాశం కూడా ఉంది. అయినా మానేసాం. ఇక వర్కౌట్ మానేసిన వాళ్ళ గురించి కూడా చెప్తున్నానండి. ఈ కేటగిరీలోకే వస్తారు. మంచి వర్కౌట్ చేయండి. మంచి వాకింగ్, జాగింగ్, గేమ్స్ మీ ఇష్టం ఏదైతే అది. కాలేయం కొవ్వు తగ్గుద్ది అని చెప్తున్నారు. ప్రాసెస్డ్ ఫుడ్ మానండి అని చెప్తున్నారు. అబ్బా! ఈ 2 మా వల్ల కాదండి అంటారా? ఇంకో మార్గం కూడా ఆయనే చెప్తున్నాడండి. ఇంకోటి కూడా ఆయనే చెప్తున్నాడు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోండి ఫుడ్‌లో. అంటే వర్కౌట్ కూడా చేయండి దయచేసి. ఆ జంక్ ఫుడ్ కూడా తగ్గించండి. ఇవి చేస్తూ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ని మీరు యాడ్ చేసుకోగలిగితే ఎక్కడుంది అంటారా? మంచి రిచ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ వాల్‌నట్స్‌లో ఉందండి. వాల్‌నట్ అంటే మంచి కాస్ట్ అయినా పర్వాలేదు. నేను భరించగలను, పెట్టుకుంటాను అనే వాళ్ళకి వాల్‌నట్స్ అద్భుతమైన ఫుడ్ అండి. వాల్‌నట్స్‌ని ఖర్జూరంలో కలిపి తీసుకోమంటున్నాడు ఆయన. అంటే పొలోమని పొద్దున్నుంచి సాయంత్రం దాకా తినడం కాదు. కాస్త ఆ మాత్రం తీసుకుంటే సరిపోతుంది. పరగడుపున తీసుకుంటే ఇంకా మంచిది. తీసుకున్న తర్వాత వర్కౌట్ చేస్తే ఇంకా మంచిది. వర్కౌట్‌కు ముందు కాస్త హాట్ వాటర్ తీసుకుంటే ఇంకా మంచిది. ఆ హాట్ వాటర్‌లో లైట్‌గా లెమన్ గాని నిన్న చెప్పుకున్నాం గదండీ! జీలకర్ర, ధనియాలు ఇలాంటివి వేసుకుంటే ఇంకా మంచిది. ఓకే. మంచి అంటే ఎన్ని మంచిలు ఫాలో అవుతారో చూద్దాం మరి. సో, ఇది ఒకటండి. రెండోది డార్క్ చాక్లెట్. డార్క్ చాక్లెట్‌ని ఈ వాల్‌నట్స్‌తో మిక్స్ చేసుకోండి అంటున్నారు. లేకపోతే బాదం, పిస్తాతోనైనా మిక్స్ చేసుకోండి. అబ్బా! ఇదంతా కాస్ట్‌లీ అఫైర్‌లా ఉందండి. ఇంత కాస్ట్‌లీ ఫుడ్డు మేము భరించలేం అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఓకే. అందరూ కాస్ట్‌లీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకు తెలుసండి ఫ్లాక్స్ సీడ్స్ దగ్గర నుంచి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రిచ్‌గా ఎక్కడెక్కడ ఉంటాయో గూగుల్ కొట్టండి. నేను మళ్ళీ ప్రత్యేకంగా చేయక్కర్లేదు. ఆ మాత్రం సెర్చ్ చేయండి. ఆ మాత్రం ఇంట్రెస్ట్ చూపించండి. ఇవి తీసుకోగలిగితే, ఈ పనులు చేయగలిగితే ఖచ్చితంగా కాలేయానికి పట్టిన కొవ్వుని వదిలించేసుకోవచ్చు. కాలేయం ఆరోగ్యంగా ఉంటే ఆల్మోస్ట్ ఆల్ మనం ఆరోగ్యంగా ఉన్నట్టేనండి. ఈ మధ్య మనం ఏమనుకుంటున్నామంటే మందు తాగేవాడికి ఇంకొకడికే కాలేయం పోతుంది అనుకుంటున్నాం. వాటికంటే పెద్ద ప్రమాదం జంక్ ఫుడ్ రూపంలో వచ్చేసిందండి. మందైతే మహా ఇంత తాగుతాడు. కొంతమంది పాపం వారానికి అంతే తాగుతారండి. వాళ్ళ కాలేయం పాడైపోయే అవకాశం కంటే డైలీ ప్రాసెస్డ్ ఫుడ్ తినేవాళ్ళం మనందరం కూడా బయట నుంచి తెచ్చుకున్నది లేకుండా ముద్ద దిగదు. అది లేకుండా ఫుడ్డే కాదన్నట్టు అయిపోయింది కదా! ఇది కాలేయాన్ని ఎఫెక్ట్ చూపిచ్చేస్తోంది. మరి అది ఎలాగో మానలేకపోతున్నాం. దయచేసి వర్కౌట్ చేయండి, కాస్త నిలబడండి, నడవండి. ఇగో ఇప్పుడు చెప్పాను కదా! ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది బాగా పనిచేస్తోంది. అద్భుతంగా పనిచేస్తోందని చెప్పి ఆయనైతే తన రీసెర్చ్‌లో చెప్పాడు. మంచి విషయాలు ఏమున్నా గానీ మనం చెప్పుకుంటున్నాం కదండీ! హెల్త్ అండ్ వెల్‌నెస్‌కి సంబంధించి ప్రతి విషయాన్ని మనం డిస్కస్ చేసుకుందాం. చాలా చిన్న తప్పులు చేసి ఆరోగ్యం పాడు చేసేసుకుంటున్నాం కాబట్టి, ఈ చిన్న తప్పులు మళ్ళీ చేయకుండా, మన ఆరోగ్యం పాడవకుండా చేసుకుందాం. మంచి అలవాట్లు ఒకటి యాడ్ చేసుకుందామండి. మరి మన వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ.